కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డితో కలిసి కీసరగుట్టను సందర్శించి వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి ధరలు నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానానికి సంబంధించి 13 నుంచి 18వ తారీఖు వరకు మనకి మహాశివరాత్రి సందర్భంగా జాతర జరుగుతుంది. కాబట్టి దీంట్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసి సమీక్ష చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి కావచ్చు, మనకి పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫైర్ కావచ్చు, అండ్ టెంపుల్కి సంబంధించి మనకి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా 3 డిఫరెంట్ పాయింట్స్లో వారు దిగటము, అక్కడ నుంచి మనకి మళ్ళీ షటిల్ సర్వీసెస్ కూడా పెట్టడం జరిగింది. క్యూ లైన్స్ అన్ని కూడా ప్రాపర్గా మానిటర్ చేస్తూ ఎక్కడా కూడా రద్దీ ఎక్కువ పెరగకుండా భక్తులు స్మూత్గా లోపలికి వెళ్లి దర్శించుకునే విధంగా కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ పాయింట్స్లో డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా హెల్త్ టీమ్స్ను కూడా మొబిలైజ్ చేసి అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పీడబ్ల్యూడీస్ ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఒక పాయింట్లో అలైట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆటోస్ కావచ్చు, సుమోస్ కావచ్చు, అవన్నీ కూడా అరేంజ్ చేసి ఈ టెంపుల్ ప్రిమైసెస్ కి తీసుకురావడం జరుగుతుంది. కొన్ని ల్యాండ్స్ కింద మనకి ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తూ ఉంది. మనకి ఆర్చ్ దగ్గర బయట వైపే కింద ఐడెంటిఫై చేసుకున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు. అక్కడ ఏంటి అనంటే దాదాపు ఒక 15 నుంచి 20 టాటా సుమోలు కానీ 4-వీలర్ వెహికల్స్ పెట్టుకొని రెగ్యులర్ షటిల్ సర్వీసెస్ అక్కడ నుంచి బస్సెస్ లో వచ్చిన వాళ్ళు అక్కడ దిగిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి మనకి ఇక్కడ బస్ స్టాప్ లో దింపే విధంగా సో మనకి ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. సమన్వయంతో ముందుకు వెళ్తే ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. సో అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మనం ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము. ఆ పెట్టుకున్నప్పుడు ఏ ఆఫీసర్ది రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా వాళ్ళు 100% ఫుల్ఫిల్ చేయగలిగితే ఎక్కడా కూడా కోఆర్డినేషన్ ల్యాప్సెస్ లేకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా మనం చూసుకుంటాం. క్యూ లైన్లు ఉంటాయి సార్, ఇంకా విఐపి దర్శనం క్యూ లైన్ లో వాళ్ళు దర్శనం చేసుకోవడానికి లోపలికి వస్తారు. అంటే రుసుములు సార్ ప్రతి ఏటా 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కానీ ఎప్పుడు మనం పార్కింగ్ విషయంలో ఇక్కడ వెనకకి వెళ్ళిపోతూనే ఉన్నాం సార్. ప్రజలు ఇబ్బందులు కలిగే విధంగా, సో దానికి ఏమైనా ఒక ప్రైజ్ అనేది తీసుకున్నాం. టెంకాయలు, కొబ్బరికాయలు కొనుక్కునే టైంలో ఎక్కడైనా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని ఆల్రెడీ మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటిది కూడా కన్సర్న్డ్ ఆర్డీఓ ఉన్నారు, అదేవిధంగా మనకి జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కూడా చెప్తాము. ఎవరైతే స్టాల్స్ పెట్టుకొని ఉన్నారో కూడా వారందరూ కూడా ప్రైస్ అనేది ఎక్కువగా ఛార్జ్ చేయకుండా రీజనబుల్ ప్రైజెస్ పెట్టే విధంగా కూడా ఈసారి ఎన్షూర్ చేసుకుంటాం. అధికారులకు ఏం సూచనలు లేదు సార్? సో మనకి యూజువల్ గా పోయినసారి ఏమైంది అనంటే విఐపి వెహికల్స్ అన్ని కూడా పైకి రావటము, కొన్ని వెహికల్ పాసెస్ కూడా ఎక్కువ సంఖ్యలో ఇవ్వటం వల్ల ట్రాఫిక్ మొబిలైజేషన్ గానీ అక్కడ ఇబ్బందులు ఎదురైనాయి. ఈసారి ఏంటంటే మనం బండ్లు పైకి పంపకుండా కిందనే మనకు ఒక ప్రోటోకాల్ లైన్, విఐపి లైన్ కూడా కిందనే అరేంజ్ చేస్తున్నాం. భక్తులతో పాటు ఇంకొక సెపరేట్ లైన్ పక్కనే ఉంటుంది. సో వారందరూ కూడా మనకి కింద నుంచే పైకి వస్తారు. ఆ రకంగా పైన కూడా అరేంజ్మెంట్స్ అదే లైన్ లో రావటం, కిందకి అదే లైన్ లో వెళ్లే విధంగా కూడా ఈసారి మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం. ఈ 13th నుంచి 18th వరకు జరిగే సెలబ్రేషన్స్ లో ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా, ఎక్కడా కూడా తక్కువ కాకుండా చాలా గ్రాండ్ గా చేసే విధంగా కూడా ఈసారి అన్ని అరేంజ్మెంట్స్ చేశాం. సార్ ఇప్పుడు ఇక్కడ టెంకాయలు కావచ్చు, ఇంకా దేవస్థానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కలెక్టర్ గారి అధ్యక్షతన ఆదేశాల ప్రకారంగా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి
పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు కానీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నా కూడా వారికి ప్రత్యేకంగా పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పైన కూడా చొలవ పందిళ్ళు, మరి భక్తులకు క్యూ లైన్లో వాటరు మరి మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. పైన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం రోజు మిల్క్ మరియు డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నారు. ఇంకా మళ్ళీ 1 ఇయర్కి ఎక్స్టెండ్ చేశారు. అదే ట్రస్ట్ బోర్డు మళ్ళీ 1 ఇయర్కి వరకు ఉంటుంది. ఇప్పుడు పార్కింగ్ అండ్ కొబ్బరికాయలు పూజా సామాగ్రి మీద భక్తులకు నిలువు దోపిడీ చేస్తారు భక్తులను. దీని మీద మీ అభిప్రాయం? కార్తీక శివరాత్రికి పూజ సామాగ్రి ఏమి కొనరు. ఓన్లీ ధరలకు అమ్ముతున్నారు. ఓన్లీ కొబ్బరికాయ ఒకటే. ఫిక్స్డ్ రేట్ 50 రూపీస్ ఉన్నాయి. దాని ప్రకారం అమ్ముతారు. మేము కూడా పర్ఫెక్ట్ చేస్తూనే ఉంటుంటాం. ఎప్పటికప్పుడు ఒకరే అమ్ముతారు. ఎన్ని షాపులు ఉన్నా దానికి ఓనర్ ఒకటే ఉంటాడు. కాంట్రాక్టర్ వాళ్ళు డబ్బులు పెట్టుకొని అమ్ముతుంటారు. ఇవే చూస్తున్నాం. ఎప్పుడు చూస్తే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే.